నంద్యాల జిల్లా ఆలగడ్డ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్యకు బలిజ సంఘాల నాయకులు వార్నింగ్ ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయల జయంతిని అడ్డుపెట్టుకుని మల్లయ్య తన వ్యక్తిగత రాజకీయాల కోసం బలిజ సంఘాన్ని వాడుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి విషయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై చేస్తున్న విమర్శలను వాళ్ళు తోసిపుచ్చారు. బలిజలంతా ఐక్యంగా వస్తే పదవి ఇస్తానని ఎమ్మెల్యే చెప్పారే తప్ప ఆమె ఎక్కడా అడ్డుకోలేదని స్పష్టం చేశారు. మహిళకే దొడ్డిపాడు మండలం నుంచి సత్యం మా కులస్థాయి సత్యం సిద్ధి సత్యం భార్య గారికి అఖిలప్రియ మేడం గారి అధికార ప్రతినిధిగా ఎమ్మెల్యే గారు మాకు ప్రకటించినారు. చాలా సంతోషకరం. ఇప్పుడు బలిజ కులస్తులను వాళ్ళు ఏ రోజు కూడా మనలా కించపరచలేదు. కానీ వీళ్ళు చెప్పే మాటలు పక్క మాటలని మీకు ఒకటే విషయం నేను చెప్పేది మల్లయ్య గారు, ఈ విషయం మీరు ఏదైనా చూసుకో, కానీ నువ్వు అందరికీ మన కులానికల్లా కూర్చి నాకేదో అన్యాయం చేస్తున్నారు, నాకు మార్కెట్ నీకు ఎవరు ఇచ్చినారా మార్కెట్ యార్డు, నీకు జనసేన వాళ్ళు ఇచ్చారు, బలిజలు అందరంటావు. ఇప్పుడు మేడం గారికి నేను ఫోన్ చేసి అడిగితే మేము ఏమని చెప్పినామా, నీకు ఎవరికి ఇచ్చినా బలిజ కులస్తులకే ఇస్తామని చెప్పి మాకు స్వయాన మాట ఇచ్చినారు. మీరు ఏ దానికైనా సరే మీరు 6 మండలాలు ఆలోచన చేసి మీరే ఒక వ్యక్తిని మీ కులంలో ఏర్పరచుకొని రండి, నేను ఇవ్వకపోతే మీ ఇష్టం వచ్చిన మాట అన్నారు. మల్లయ్య గారికి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నువ్వు కూడా రాజకీయానికి వచ్చా, కానీ నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత? ఒకప్పుడు గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు ఇప్పుడు నీకు వచ్చింది కాబట్టి ఏదో జనసేన తరఫున పదవి వచ్చింది, కానీ నువ్వు చెలివిడిగా మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పటికీ నీ రూట్ మార్చుకొని నువ్వు పల్జవంశీని అయితే ఆ రోజు పల్జోడే పోటీ చేసింది చిత్రేపల్లి పంచాయతీలో. పోటీ చేసావు ఎవరి మీద? పల్జోడి మీద పోటీ చేసావు. నువ్వు కూడా ఆ రోజు అవతల కొండోడి మీద పల్జోడు పోటీ చేసి పల్జోడి మీద మళ్ళీ నువ్వు పోటీ చేసావు. నువ్వు పల్జ కులాన్ని వచ్చి పల్జలందరూ ఖండిస్తున్నారని మాట్లాడుతున్నావు. ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతి ఇట్లే మాట్లాడి మన వాళ్ళంతా చిరుజీవి నాశనం లేపెట్టారు. ఇప్పుడు ఈ పద్ధతి మీరు మార్చుకొని వాళ్ళు ఏం చెప్పినారు, అందరితో కలిసిమెలిసి ఉండాలని కూటమి ప్రభుత్వం సిద్ధాంతం. అది నువ్వు ఎవరితో కలిసిమెలిసి తిరుగుతున్నావు, నువ్వు జనసేనలో ఎంట పెట్టుకుంటున్నావు, పోతున్నావు, నీ కార్యక్రమాలు చేసుకుంటావు, నువ్వు హైలైట్ అవుతున్నావు. ఈ రోజు ఏదో అదృష్టవాన్ని వచ్చిందని నువ్వు విధేయగా మంచిది కాదు మల్లయ్యగా, నేను విధేయతగా చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు నుంచైనా నువ్వు కొంచెం తగ్గించుకొని కులానికి చెడ్డ పేరు రాకుండా నీ లెవెల్ ఎంతో చూసుకుంటే పవన్ కళ్యాణ్ నువ్వు చేసే ఇట్లాంటి మీ జనసేన పార్టీ వాళ్ళు చేసే ఈ విధ పనులకు పార్టీకి అంతా అంటే పవన్ కళ్యాణ్ కూడా చెడ్డ పేరు అవుతాయి. ఆయన భవిష్యత్తు దండిగా ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.